ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా కుండపోత వాన దంచి కొడుతుంది. చీకటి పడిన రాత్రి సమయం. ఉరుముల శబ్దానికి భూమి దద్దరిల్లుతోంది. ఆ భయంకరమైన గాలివానలో నడుము వంగిపోయిన ఒక ముసలవ్వ పార్వతమ్మ తన తల మీద ఒక పాత చిరిగిన బొంతను కప్పుకొని బురద దారిలో ఒంటరిగా నడుస్తోంది. ఆమె కళ్లల్లో నీళ్లు వర్షపు నీటితో కలిసిపోతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆ గాలివానకు ఆమె తలదాచుకున్న పాత పూరి గుడిసె కుప్పకూలిపోయింది. ఎంత కర్మ పట్టింది దేవుడా నాకు! ఈ వయసులో నన్ను ఈ నడి రోడ్డు మీద నిలబెట్టావు కదయ్యా. ఆ గాలివానకు నా గుడిసె కళ్ల ముందే కుప్పకూలిపోతుంటే ఏమీ చెయ్యలేని దిక్కులేని దాన్నయ్యాను తండ్రి. నా భర్త పోయి 20 ఏళ్లయ్యింది. నన్ను చూసుకోవడానికి కడుపున ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. అప్పటి నుండి ఆ గుడిసే నాకు తోడు, అదే నాకు ప్రపంచం. కానీ ఈ రోజు ఆ గుడిసె కూడా నా మీద పడిపోయింది. ఈ దేహంలో ఇంకా ప్రాణం ఎందుకుంచావు దేవుడా? ఈ ముసలి ప్రాణం గాల్లో కలిసిపోయుంటే ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. కడుపులో ఆకలి మంట దహిస్తోంది. అడుక్కు తినడానికి కూడా నా దేహంలో సత్తువ లేకపోయిందే. ఈ వర్షం నా కన్నీళ్లను కడిగేస్తోంది, కాని నా కడుపులో కాలుతున్న ఆకలి మంటను ఆర్పలేకపోతోందే. గాలివానకు అడుగు ముందుకు పడకపోయినా ప్రాణభయంతో నెమ్మదిగా నడుస్తోంది పార్వతమ్మ. అడుగడుగునా కాలు జారి బురదలో పడిపోతుంది. మోకాళ్లకు దెబ్బలు తగిలి రక్తమొస్తున్నా ఆ వర్షంలో ఎవ్వరికీ కనిపించటం లేదు. దారి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించడంతో కాస్త వాన తగ్గుతుందేమో అని ఆ చెట్టు కింద ఆగింది. కళ్ళు మూసుకొని చెట్టు కాండం పట్టుకుని ఏడుస్తోంది. అంతలోనే ఆ భయంకరమైన గాలికి చెట్టుపైనున్న ఒక పెద్ద కొమ్మ పెళపెళమంటూ విరిగి సరిగ్గా ఆమె పక్కన్నే పెద్ద శబ్దంతో కింద పడింది. త్రుటిలో ఆమె ప్రాణాలు దక్కాయి. అమ్మో, నా ప్రాణం పోయిందనుకున్నాను దేవుడా. ఈ కొమ్మ నా నెత్తిమీద పడుంటే ఈ పాటికి నా ప్రాణం పోయేది కదయ్యా. కాని నన్ను ఎందుకు బతికించావు తండ్రి? దిక్కులేని నాకు చావు కూడా రావడం లేదా? ఇక్కడుంటే ఈ గాలికి చెట్టు మొత్తం నా మీద పడేలా ఉంది. భయంతో ఆమె మళ్లీ ఆ చీకట్లో బురదదారిలో నడవటం మొదలుపెట్టింది. కొంత దూరం వెళ్లేసరికి ఒక పెంకుటిల్లు కనిపించింది. ఆ ఇంటి ముందున్న అరుగు వానకు తడవకుండా ఉంది. ప్రాణం లేచి వచ్చినంత పనైంది పార్వతమ్మకు. మెల్లగా వెళ్లి ఆ అరుగు మీద ఒక మూలగా ముడుచుకొని కూర్చుంది. చలికి ఆమె దవడలు వణుకుతున్నాయి. ఈ రాత్రికి ఈ అరుగు మీద తలదాచుకుంటాను. లోపలున్నవాళ్లు చూస్తే దొంగ అనుకొని తరిమేస్తారేమో. ఎంత కర్మనాది! నాకంటూ ఒక ఇల్లు లేదు, మనిషి లేడు. అడుక్కు తినేదానికంటే హీనంగా తయారైంది నా బతుకు. ఆకలితో కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. లోపల ఎవరున్నారో కాని కనీసం ఒక గుక్కెడు గంజినీళ్లు పోస్తే నా ప్రాణం నిలబడుతుంది కదా దేవుడా. కాని ఈ అర్ధరాత్రి ఎవరి తలుపు తట్టాలి? దిక్కులేని పక్షిలాగా ఈ అరుగు మీదే ప్రాణం వదులుతానేమో. ఆ మాటలంటుండగా ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. లోపల ఆ పెంకుటింట్లో ఉన్న రైతు రామయ్య, అతని భార్య సీతమ్మ మట్టిపొయ్యి దగ్గర చలి కాచుకుంటున్నారు. ఏవండి, మీకెవరైనా ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు వినబడుతోందా? ఈ వర్షపు ఊరులో ఎవరో ఆడవాళ్ల గొంతులాగా ఉందండి. అవునా సీత, ఆగాగు, నేను వెళ్ళి చూస్తాను. ఈ గాలివానలో ఈ అర్ధరాత్రి మన ఇంటి ముందుకెవరొస్తారు? నువ్వు ఆ లాంతరు తీసుకునిలారా. రామయ్య నెమ్మదిగా ఇంటి తలుపులు తెరిచి లాంతరు వెలుతురులో అరుగు మీద చూశాడు. అక్కడ ఒక మూల పాత బొంత కప్పుకొని చలికి గజగజ వణుకుతూ ముడుచుకొనున్న పార్వతమ్మను చూసి అతని మనసు ద్రవించిపోయింది. వెంటనే లాంతరు కింద పెట్టి పరుగున వెళ్లి ఆమెను పట్టుకున్నాడు. అవ్వా, ఎవరవ్వా నువ్వు? ఈ కుండపోతవానలో ఈ అర్ధరాత్రి పూట తడిసిన బొంత కప్పుకొని ఈ చలిలో ఎందుకు కూర్చున్నావు? ప్రాణం పోయేలా ఉంది కదా అవ్వా. సీతా, త్వరగా ఒక పొడి బట్ట తీసుకురా. నన్ను క్షమించు నాయనా. గాలివానకు నా గుడిసె కూలిపోయింది. వెళ్లడానికి ఏ దిక్కు లేక నీ ఇంటి అరుగు మీద తలదాచుకున్నాను నాయనా. ఉదయం కాగానే వెళ్ళిపోతాను. నన్ను తరిమేయకండి బాబు. ఆకలితో ఇప్పటికే నా ప్రాణం పోయేలా ఉంది. కాస్త గంజినీళ్లుంటే పోయండయ్యా, పుణ్యముంటుంది. అయ్యో దేవుడా, అలా అంటావేంటవ్వా? మనుషులం కదా. ఈ చలిలో నిన్ను బయట వదిలేస్తే మాకు పాపం తగలదా? లే అవ్వా, లేచి లోపలికిరా. వానలో ఇప్పటికే పూర్తిగా తడిచిపోయావు. రామయ్య, సీతమ్మ ఇద్దరూ కలిసి పార్వతమ్మను ఆసరాగా పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు.
సీతమ్మ ఆమెకు ఒక పొడి చీర ఇచ్చి మార్చుకోమని చెప్పింది. ఆ తర్వాత పొయ్యి దగ్గర కూర్చోపెట్టి ఆమెకొక కంచు గిన్నెలో వేడివేడిగా గంజి పోసి ఇచ్చింది. ఆ గంజి తాగుతుంటే పార్వతమ్మ కళ్లల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. నా కడుపు మంట చల్లార్చావు తల్లి. మీరు నాకు దేవుడిలా దొరికారు నాయనా. లేదంటే ఈ చలికి బయటే నా ప్రాణం పోయేది. అలా అనకవ్వా, పడుకో. ఈ రోజుకి ఈ వెచ్చటి మంచం మీద పడుకో అవ్వా. రేపు ఉదయం మాట్లాడుకుందాం. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా ఆగిపోలేదు. సన్నటి జల్లు పడుతూనే ఉంది. ఆకాశం ఇంకా మబ్బులు కమ్ముకునే ఉంది. పార్వతమ్మ నెమ్మదిగా లేచి తన పాత బొంత తీసుకుని గుమ్మం దగ్గరకొచ్చింది. సీతమ్మ, రాత్రికి నాకు ప్రాణం పోశారు తల్లి. ఇక నేను వెళ్తానమ్మా. ఎక్కడికి వెళ్తావవ్వా? నీ ఇల్లు కూలిపోయిందన్నావు. నీకంటూ ఎవరూ లేరన్నావు కదా. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. ఎక్కడికి పోతావిప్పుడు? ఈ రోజుకి ఇక్కడే ఉండవ్వా. రేపు వెళ్దువు గాని. అవునవ్వా, ఎక్కడికి వెళ్తావు? నేను పుట్టినరోజే మా అమ్మ చనిపోయిందవ్వా. నన్ను ఈ ఊరి వాళ్ళే అనాథలా పెంచారు. నాకంటూ ఎవరూ లేరని ఈ సీత నన్ను నమ్మి వచ్చింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదవ్వా. రాత్రి నువ్వు ఆ గంజి తాగుతూ నన్ను నాయనా అని పిలుస్తుంటే నా కన్న తల్లి నా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది. నా ఇంట్లో ఒక పూట అన్నం తింటే నా ఆస్తేమీ తరిగిపోదవ్వా. దయచేసి వెళ్ళకు, మాతోనే ఉండు. నా కడుపున పుట్టకపోయినా కొడుకులాంటి వాడివిరా నువ్వు. అనాథగా బతుకుతున్న నాకు ఈ వానాకాలం మీ ఇంటి నీడ ఇచ్చారు. ఇంతకంటే నాకేం కావాలరా? రామయ్య సీతమ్మల ప్రేమకు పార్వతమ్మ అక్కడే ఉండిపోయింది. కొద్ది రోజుల్లోనే ఆ ముగ్గురు ఒకే కుటుంబంలో కలిసిపోయారు. కాని ఒకరోజు మధ్యాహ్నం రామయ్య పొలంలో పని కోసం పక్క ఊరికి వెళ్లాడు. ఇంట్లో సీతమ్మ, పార్వతమ్మ మాత్రమే ఉన్నారు. అప్పుడే ఆ ఊరి జమీందారు భూపతి తన చేతిలో బెత్తం పట్టుకొని కళ్లల్లో అహంకారం నింపుకొని రామయ్య ఇంటి ముందొచ్చి నిలబడ్డాడు. అతనికి జాలి దయ అంటే ఏంటో తెలీదు. ఏమై సీతా, బయటకురా. నీ మొగుడెక్కడ దాక్కున్నాడో? ఇంటి దగ్గర ఉంటే నా ముఖం చూడాల్సి వస్తుందని పారిపోయాడా? అయ్యా, దొరగారు, ఆయన ఊర్లో లేరయ్యా. పనికోసం పక్కూరికి వెళ్లారు. ఎందుకు దొరగారు అంత కోపంగా ఉన్నారు? పనికోసం వెళ్ళాడా? నా వడ్డీ కట్టలేక పారిపోయాడా? 6 నెలల క్రితం వ్యవసాయం కోసం నా దగ్గర 50 వరహాలు అప్పు తీసుకున్నాడు నీ మొగుడు. ఈ వానలకు పంట పోయిందని నా దగ్గర ఏడుపులు ఏడ్చాడు. అప్పులవాడు వస్తే ముఖం చాటేసి తిరుగుతున్నాడు. తినడానికే ఇంట్లో దిక్కులేదు. మళ్ళీ ఆ ఇంట్లో ఒక ముసలిదాన్ని తీసుకొచ్చి మేపుతున్నాడు. ఈ పౌరుషాలు, ఈ జాలి ఎందుకే మీకు? అప్పు కట్టే దారుందా మీకు? అయ్యా, మీ కాళ్లు పట్టుకుంటాం దొరగారు. నా భర్తను ఏమీ అనకండి. వానలకు మా పంట మొత్తం మునిగిపోయిందయ్యా. ఆయన ఎవరి దగ్గర అప్పు చేసి మీకు కట్టడానికి తిరుగుతున్నారు. దయచేసి మాకొక నెల రోజులు గడువివ్వండి బాబు. 1 నెల గడువా? నాకేం కర్మ పట్టింది? ఈ రోజు సాయంత్రంలోగా 50 వరహాలు నా చేతిలో పడాలి. లేకపోతే నీ ఇంటి రేకులు ఊడబీకుతాను. ఇంట్లో ఉన్న సామాన్లు, నీ మెడలో ఉన్న పుస్తల తాడు కూడా లాక్కుపోతాను. ఏం చూసుకొని మీకు ఇంత పొగరు? అడుక్కు తినేవాళ్ళు కూడా మీకంటే నయం. భూపతి చేస్తున్న ఆ లొల్లికి చుట్టుపక్కల జనమంతా గుమిగూడారు. కాని జమీందారు అహంకారం ముందు ఎవ్వరూ నోరు మెదపలేదు. సీతమ్మ నేలమీద కూలబడి ఏడుస్తోంది. ఇదంతా లోపలి నుండి చూస్తున్న పార్వతమ్మకు రక్తం మరిగిపోయింది. గుండె నిబ్బరం తెచ్చుకొని తన నడుముకు కట్టుకున్న చిన్న గుడ్డమూటను విప్పి అందులో ఉన్న 2 బంగారు గాజులు తీసుకుని బయటకొచ్చింది. ఆగు దొరగారు, ఆడబిడ్డ మీద చెయ్యి చేసుకుంటావా? పేదవాళ్లమైతే మాత్రం మాకు పరువుండదా? ఇంత అహంకారం ఏంటి నీకు? ఎవరే నువ్వు ముసలిదానా? నాకేదురు చెబుతావా? నా పేరు పార్వతమ్మ. ఈ గాజులు చూసావా దొరగారు? నా మొగుడు నేను ముత్తైదువుగా ఉండాలని ఎంతో మురిపెంతో నాకు చేయించిన బంగారు గాజులివి. ఆయన చనిపోయేటప్పుడు కూడా నా చేతికున్న ఈ 2 గాజులు మాత్రం నన్ను అమ్ముకోనివ్వలేదు. ఇన్నేళ్లు ఆకలితో మాడిపోయినా, పస్తులు పడుకున్నా నా ప్రాణం కంటే ఎక్కువగా వీటిని కాపాడుకున్నాను. ఇది నా మొగుడి చివరి గుర్తు. కాని ఈ ఇంటి పరువు ముందు, ఈ పిల్ల కన్నీళ్ల ముందు ఇవి నాకు ముఖ్యం కాదు. ఈ గాజులు తీసుకొని నా కొడుకు రామయ్య బాకి జమ చేసుకో. ఈ రోజు నుండి ఆ రామయ్య అనాథ కాదు. ఈ ముసలి తల్లి వాడికి అండగా ఉంటుంది. ఇక ఇక్కడ్నుంచి వెళ్ళిపోదొరగారు. ఆ మాటలకు భూపతి అవాక్కయ్యాడు. అవమాన భారంతో ఏమీ మాట్లాడలేక ఆ గాజులు తీసుకుని తలదించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సీతమ్మ ఆశ్చర్యంతో, బాధతో పార్వతమ్మను గట్టిగా హత్తుకొని బోరున విలపించింది. ఎంత పనిచేశావబ్బా! నీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే గాజులు మాకోసం ఇచ్చేశావా? మేము నీకు ఎంతటి ద్రోహం చేశామబ్బా! సాయంత్రం వేళ
రామయ్య అలసిపోయి ముఖంలో నిరాశతో ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పు కోసం ఎంత తిరిగినా ఒక్క రూపాయి దొరకలేదు. దారిలో పక్కింటి సుబ్బయ్య, అతని భార్య గౌరీ రామయ్యను ఆపారు. ఏం రామయ్య, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ భూపద్దొరగారు వచ్చి నీ భార్యను నానా మాటలన్నాడు. అందరి ముందు ఆమెను కాలితో తన్నాడురా. మేమేం చేయలేకపోయాం. చివరికి ఆ ముసలవ్వ తన ప్రాణంలో దాచుకున్న తన భర్త బంగారు గాజులు తీసి ఆ దొరగారి ముఖాన కొట్టి నీ అప్పు తీర్చిందిరా. ఆ మాటలు వినగానే రామయ్య గుండె పగిలినంత పనైంది. కళ్ల వెంబడి నీళ్లు ధారగా కారుతుండగా పిచ్చివాడిలా ఇంటికి పరిగెత్తాడు. ఇంట్లో సీతమ్మ ఏడుస్తూనే ఉంది. పార్వతమ్మ మూలగా కూర్చుని శూన్యంలోకి చూస్తోంది. రామయ్య నేరుగా వెళ్లి పార్వతమ్మ పాదాల మీద పడి బోరున విలపించాడు. నన్ను క్షమించవ్వా. నేనొక మగాడినేనా? ఇంటికి వచ్చిన ఆపదను ఎదుర్కోలేకపోయిన చేతకాని వాడినవ్వా నేను. నా భార్య నా రాక్షసుడి బారి నుండి కాపాడుకోలేకపోయాను. నిన్ను ఎవరో అనాథ అనుకున్నాను. కాని నువ్వు నా పరువు నిలబెట్టడానికి నీ భర్త చివరి జ్ఞాపకాన్ని నా కోసం త్యాగం చేశావు. నీ కడపటి గాజులు నా అప్పు కోసం ఇచ్చేశావు కదా అవ్వా. నేను ఈ జన్మకు నీ రుణం ఎలా తీర్చుకోగలను? నా బతుకు దరిద్రంగా తగలబడ నేను ఉండి కూడా మిమ్మల్ని ఏడిపించాను. అవునండి, అవ్వలేకపోతే ఆ దొరగారు ఈ రోజు నా పుస్తల తాడు కూడా లాక్కుపోయేవాడు. ఏడవకురా నాయనా, మగాడివి నువ్వు. ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఆ గాజులు నా మొగుడివి కావచ్చు, కాని నువ్వు నా ప్రాణంరా. ఆ అరుగు మీద ఆ రోజు రాత్రి నన్ను బయట వదిలేసుంటే ఈ పాటికి నా ప్రాణం పోయేది. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని గాలికి వదిలేస్తున్న ఈ కాలంలో ఏ సంబంధం లేని నన్ను మీరింట్లోకి తెచ్చుకుని అమ్మలా చూసుకుంటున్నారు. మీ కన్నీళ్ల ముందు, మీ పరువు ముందు ఆ గాజులు ఒక లెక్క నాయనా. ఒక తల్లిగా నా బిడ్డ అప్పు తీర్చాననుకుంటాను. నువ్వు నా కొడుకువిరా, నా రక్తంరా నువ్వు. అవ్వ మాటలకు రామయ్య గుండె బరువెక్కింది. ఆనందంతో, కృతజ్ఞతతో పార్వతమ్మను గట్టిగా హత్తుకున్నాడు. అనాథగా ఉన్న రామయ్యకు ఒక తల్లి దొరికింది. దిక్కులేని పార్వతమ్మకు ఒక కొడుకు దొరికాడు. ఆ పూరి గుడిసెలో డబ్బు లేకపోయినా ఒకరికొకరు తోడుగా ప్రేమతో నిండిన ప్రపంచం ఏర్పడింది. బంధాలనేవి కేవలం రక్త సంబంధంతోనే రావు. ఆపదలో అండగా నిలబడే మనుషుల మనసుల మధ్య పుడతాయి. స్వార్థం లేని ప్రేమ, కష్టకాలంలో చేసే సహాయం మనిషికి కొండంత బలాన్నిస్తాయని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఒక ఊరి చివరున్న ఒక పూరి గుడిసె. అర్ధరాత్రి సమయం. కటిక చీకటి. మినుకు మినుకుమంటున్న ఆముదం దీపం వెలుతురులో రాములమ్మ గోడకున్న తన భర్త రంగయ్య చిత్రపటాన్ని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గాలికి గుడిసె తలుపులు చప్పుడు చేస్తున్నాయి. ఎంత పని చేశావయ్యా రంగయ్య! ఈ చీకటి బతుకులో నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? ఏ పాపం చేశానని నాకీ శిక్ష పడిందయ్యా. కళ్ళు తెరిచే నాటికే అమ్మ నాన్నలిద్దరూ కాటికెళ్ళిపోయారు. అనాథలా బతుకుతున్న నన్ను చూసి జాలిపడి నా చేయి పట్టుకున్నావు. నువ్వు నా మెడలో పసుపు తాడు కట్టిన ఆ క్షణంలో ఈ లోకంలో నాకంటూ ఒక మనిషి ఉన్నాడని ఎంత మురిసిపోయానో తెలుసా? ఆ ఆనందం ఎన్నాళ్ళు నిలవనివ్వలేదే ఆ దేవుడు. రాములమ్మ చిత్రపటాన్ని గుండెలకు హత్తుకుని నేలపై కూలబడింది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను మహారాణిలా చూసుకున్నావే. పాము కాటు రూపంలో మృత్యువు నిన్ను కబళించి నా పసుపు కుంకుమలను దూరం చేసింది. ఇప్పుడు చెప్పు రంగయ్య, దొంగల భయం, మృగాల భయం ఉన్న ఈ ఊరి చివర గుడిసెలో ఒక ఆడది ఒంటరిగా ఎలా బతకాలయ్యా? ఏ ధైర్యంతో బతకాలి? కడదాకా తోడుంటానని బాస చేశావే, సగం దారిలోనే చేయి వదిలేశావా? ప్రాణము తీసుకుందామంటే పగలు రేయి కష్టపడి నువ్వు సాగు చేసిన ఆ నేల తల్లి ఏమైపోవాలి? నువ్వు ప్రాణంగా చూసుకున్న ఆ పొలం ఏమైపోవాలి? నా వల్ల కావడం లేదయ్యా. గుండె పగిలిపోతుంది. ఊపిరి ఆగిపోతున్నట్టుందయ్యా. తెల్లవారింది. కోడి కూసే సమయం. రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబడిన రాములమ్మ కన్నీళ్లు తుడుచుకొని గుణపం పారా పట్టుకుని తన గుడిసె పక్కనే ఉన్న చేనువైపు బరువైన అడుగులతో నడుచుకుంటూ వెళ్తోంది. ఏడిస్తే కడుపు నిండదు రాములమ్మ. ఈ లోకం ఏడుస్తున్న వాళ్ల కన్నీళ్లు తుడవదు, పైగా మరింతగా ఏడిపిస్తుంది. ఆయన వదిలి వెళ్లిన ఆ కాసింత నేలే ఇప్పుడు నీకు దిక్కు. ఆ నేల తల్లినే నమ్ముకో. ఎంత కష్టమైనా సరే ఈ ఊరిలో ఎవరి ముందు చేయి చాపకూడదు. నా కష్టమే నన్ను బతికించాలి. ఈ మట్టిలో నా చెమట చిందించి నా బతుకు బండి లాగుతాను. చేనులోకి వెళ్లిన రాములమ్మ
అక్కడ నిగనిగలాడుతూ పండిన వంకాయలు, బీరకాయలు, బెండకాయల మొక్కలను చూసి కాస్త చిరునవ్వు నవ్వింది. ఆ మొక్కలు చూస్తుంటే ఆమెకు తన భర్త గుర్తొచ్చాడు. రాత్రి కురిసిన మంచుకి ఎంత అందంగా మెరిసిపోతున్నారా మీరు. నాకు బిడ్డలు లేరన్న లోటు లేకుండా మీరే నా బిడ్డల్లా ఎదిగారు. మిమ్మల్ని చూస్తుంటే నా బాధలన్నీ మర్చిపోతున్నాను. మీ ఆయన ఎక్కడున్నాడు అని ఎవరైనా అడిగితే ఇదిగో ఈ పచ్చని చేను రూపంలో నా కళ్ల ముందే ఉన్నాడని గర్వంగా చెబుతాను. ఇంతలో అటుగా పొలానికి వెళ్తున్న ఇరుగు పొరుగావిడ సుబ్బమ్మ రాములమ్మ చేను దగ్గర ఆగింది. సుబ్బమ్మ ముఖంలో రాములమ్మ పట్ల జాలి, కాస్త ఆందోళన కనిపిస్తున్నాయి. ఏమే రాములమ్మ, తెల్లవారక ముందే చేనులో పడ్డావు? రాత్రంతా పడుకున్నట్టు లేదే, కళ్ళు అలా ఎర్రబడ్డాయి. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదే తల్లి. అయినా నీ చేతి చలవో ఏమో గాని ఊరంతటిలో నీ చేనులో పండినన్ని రుచికరమైన కూరగాయలు ఎక్కడా పండవే. కాని నువ్వు ఒంటరి దానివని ఊర్లో కొందరి కళ్ళు నీ చేను మీద పడ్డాయి తల్లి. జాగ్రత్తగా ఉండు. అందులో నా గొప్ప ఏముంది సుబ్బమ్మ? ఆ దేవుడు ఒక దారి మూస్తే ఇంకో దారి చూపిస్తాడు. నాకంటూ ఎవ్వరూ లేరని ఈ నీలతల్లే నాకు కడుపు నిండా అన్నం పెడుతుంది. పేడ ఎరువు వేసి కన్నబిడ్డల్లా ఈ మొక్కలకు నీళ్లు పోసుకుంటున్నాను. ఎవరి కళ్ళు పడినా నేను భయపడను సుబ్బమ్మ. ప్రాణం పోయినా నా భర్త ఆస్తిని, ఈ మట్టిని నేను వదులుకోను. నీ ధైర్యం చూస్తుంటే ముచ్చటేస్తుంది రాములమ్మ. అవునే, నిన్న నువ్వు ఇచ్చిన వంకాయలతో కూర వండితే నా పెనివిటి లొట్టలేసుకుంటూ తిన్నాడు. ఇవాళ సంతకెళ్లే పని లేకుండా నీ దగ్గరే కొన్ని కూరగాయలు కొనుక్కొని పోతాను. ఆ డబ్బులేవో నీకే ఇస్తే నీకు కాస్త ఆసరాగా ఉంటుంది. సంతకెళ్ళి అమ్ముకునేంత ఓపిక, బలం నాకు లేవు సుబ్బమ్మ. ఈ పండించిన కూరగాయలు ఈ చేను కట్టునే పెట్టుకుని అమ్ముతాను. ఊరి జనాలు ఇక్కడికే వచ్చి కొనుక్కుపోతున్నారు. నా కడుపు నిండడానికి ఆ కొద్దిపాటి రాబడే చాలు. తీసుకో, ఈ బీరకాయలు తీసుకో. 2 రోజులు గడిచాయి. ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర ఆ ఊరి వడ్డీ వ్యాపారి, పెద్ద మోతుబరి అయిన కొండయ్య తన అనుచరుడు వీరయ్యతో మాట్లాడుతున్నాడు. కొండయ్య కళ్ళు ఎప్పుడూ ఇతరుల ఆస్తి మీద, డబ్బు మీదే ఉంటాయి. ఏమిట్రా వీరయ్య, ఈ మధ్య ఊళ్ళో ఏ ఇంట చూసినా ఆ రాములమ్మ కూరగాయల గురించే మాట్లాడుకుంటున్నారు. మన దుకాణంలో కూరగాయలు ఎవరూ కొనడం లేదు. అంతా అక్కడికే పోతే ఈ కొండయ్య దుకాణంలో ఎలుకలు పరిగెత్తాలా? అదేంటోనయ్య కొండయ్య గారు, ఆ రాములమ్మ పండించే కాయగూరల్లో ఏదో మాయుంది. పచ్చగా నిగనిగలాడుతూ కంటికింపుగా ఉంటున్నాయి. పురుగు పట్టిన దాఖలాలు లేవు. ఊరి జనమంతా సంతకు పోవడం మానేసి ఆవిడ చేను గట్టునే క్యూ కడుతున్నారు. ఆమెమో ఉన్న ధరకు కంటే తక్కువకే ఇచ్చేస్తోంది. ఇలాగైతే మన వ్యాపారం దెబ్బతింటుందయ్యా. పైగా ఆమె సామాన్యురాలు కాదయ్యా, చాలా గట్టిది. ఆడది గట్టిదైతే నాకేంట్రా? ఈ కొండయ్య కాలు కింద నలిగిపోవాల్సిందే. మొగుడు పోయి దిక్కులేని పక్షిలా పడి ఉండమంటే నా వ్యాపారానికే ఎసరు పెడుతోందా? ఒక ఆడది, అందులోనూ ఒంటరిది, దాన్ని అనగొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతో మంది మగాళ్ళని మట్టి కరిపించాను. ఇదెంత నా ముందు? పద, ఆ రాములమ్మ చేను దగ్గరికి వెళ్దాం. ఆ కూరగాయలన్నీ నేనే అతి తక్కువ ధరకు కొనేసి మన దుకాణంలో 2 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతాను. కాదంటే ఆ ఊరి చివర గుడిసెలో ఎలా బతుకుతుందో నేను చూస్తాను కదా. రాములమ్మ తన చేను కట్టున ఓ చిన్న చాప పరుచుకుని తను పండించిన కూరగాయలను కుప్పలుగా పోసి అమ్ముతోంది. 2-3 పల్లెవాసులు అక్కడే ఉండి కొనుక్కుంటున్నారు. అప్పుడే కొండయ్య, వీరయ్య అక్కడికి గంభీరంగా నడుచుకుంటూ వచ్చి వాళ్లని చూడగానే అక్కడున్న వాళ్లు భయంతో పక్కకు తప్పుకున్నారు. ఏమే రాములమ్మ, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతున్నట్టుందే. మొగుడు పోయిన దుఃఖం మర్చిపోయి బాగానే డబ్బులు ఎనికేస్తున్నావు. ఒంటరి దానివని జాలి పడుతుంటే ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వు గుప్పెట్లో పెట్టుకుంటున్నావా? అయ్యా, ఎవరి దుఃఖం వాళ్ల గుండెల్లోనే ఉంటుంది. దాన్ని బజార్న పడి ప్రదర్శించలేం కదా. బతకడానికి వేరే దారి లేక కష్టపడి ఈ మట్టిని నమ్ముకున్నాను. మీలాంటోళ్ళు ఇలాంటి మాటలంటే మా బోటి వాళ్ల మనసు ఎంత నొచ్చుకుంటుందో మీకు తెలియదయ్యా. నేను ఎవ్వరినీ గుప్పెట్లో పెట్టుకోలేదయ్యా. నా నిజాయితీ చూసి వాళ్లే వస్తున్నారు. సరే సరే, నీ నీతులు నా దగ్గర చెప్పకు. ఈ కూరగాయలన్నీ ఇక మీదట ఎవరికి అమ్మకూడదు. నీ చేనులో పండిన ప్రతికాయ నా దుకాణానికి రావాలే. నేను రోజుకు 10 వరహాలు ఇస్తాను. అన్నీ కట్టగట్టి నా మనిషికిచ్చేయి. 10 వరహాల? అయ్యా కొండయ్య గారు, నా పొలంలో రోజు 30 వరహాల విలువైన సరుకు పండుతుంది. నేను లాభాపేక్ష లేకుండా 20 వరహాలకు ఊరి వాళ్లకు అమ్ముకుంటున్నాను. నా శ్రమనంతా పక్కన పెట్టి మీరడిగే ధరకిస్తే నేను పస్తులుండాల్సిందేనయ్యా. నన్ను క్షమించండి.
నేను మీకు నా సరుకివ్వలేను. ఎవరికో అమ్ముకోవడం కంటే నేనే నా చేతుల మీదుగా ఊరి వాళ్లకు అమ్ముకుంటాను. ఎంత ధైర్యమే నీకు? నన్నే ఎదిరిస్తావా? నీకు దిక్కెవరున్నారని ఎగిరెగిరి పడుతున్నావు. ఈ కొండయ్య తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ చేను కాలి బూడిదవుతుంది. నీ గుడిసె నేలమట్టం అవుతుంది. దిక్కులేని దానివి, నోరు మూసుకుని నేను చెప్పిన ధరకు సరుకిచ్చాయి. లేదంటే ఈ ఊళ్ళో నిన్ను ఎవరు బతకనివ్వరు. రేపటికల్లా సరుకు నా దుకాణంలో ఉండాలి, అంతే. కొండయ్య కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రాములమ్మ చేతిలో ఉన్న బీరకాయ కింద పడిపోతుంది. భయంతో వణికిపోతూ అక్కడే కూలబడుతుంది. అక్కడున్న ఊరి జనాలు ఏమీ మాట్లాడలేక తలదించుకొని వెళ్ళిపోతారు. ఎంత ఘోరం! ఆడది ఒంటరిదైతే ఈ సమాజం ఎందుకిలా కాటేయాలని చూస్తుంది. నేను ఎవ్వరినీ ఏమీ అడగలేదే, ఎవరి దగ్గర చేయి చాపలేదే. నా కష్టం నేను పడుతుంటే ఈ రాబందుల కళ్ళు నా మీద ఎందుకు పడ్డాయి? మొగుడు లేని ఆడదంటే అంత లోకువా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎవరికి చెప్పుకోవాలి నా గోడు? లేదు, ఇక్కడే భయపడితే ఈ బతుకు ఇక్కడితోనే ఆగిపోతుంది. ఆ దొరగారి దగ్గరికి వెళ్తాను. ఆయన చాలా మంచివారు, న్యాయం తెలిసినవారు. మధ్యాహ్న సమయం. రాములమ్మ జమీందారు గడివైపు నడుచుకుంటూ వెళ్తోంది. మండు వేసవి ఎండ, నేల కాలుతోంది. చెప్పులు లేని ఆమె పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా నడుస్తోంది. ఆమె మనసులో ఉన్న ఆవేదన ఆ ఎండ కంటే ఎక్కువగా దహించివేస్తోంది. ఆడదానికి ఆసరా లేకపోతే అడుగడుగునా ప్రమాదాలే. ఈ కాలికి గుచ్చుకునే ముళ్ళు పెడుతున్న బాధ కంటే ఆ కొండయ్య అన్న మాటలు నా గుండెల్లో దిగి ఇంకా ఎక్కువగా బాధపెడుతున్నాయి. అన్యాయం జరిగిందని ఊరుకుంటే రేపు ఈ కొండయ్య నన్ను ఆ గుడిసెలో కూడా బతకనిపడు. దొరగారు నా మొర వింటారో లేదో, నా వైపు నిలబడతారో లేదో. వినకపోతే ఇక పాడుబడిన బావిలో దూకి ప్రాణం తీసుకోవడం తప్ప నాకు వేరే దారి లేదు. దేవుడా, నా కష్టానికి నువ్వే సాక్షివి సామి. దొరగారి గడి ఆవరణ. రచ్చబండ మీద 60 ఏళ్ల వయసున్న జమీందారు దొరగారు ఆసీనులై ఉన్నారు. పక్కన్నే గ్రామ పెద్దలు కూర్చొని ఉన్నారు. రాములమ్మ భయపడుతూ వెళ్లి దొరగారి ముందు 2 చేతులు జోడించి నిలబడింది. అప్పటికే తన మీద ఎక్కడ చాడీలు చెబుతుందోనన్న భయంతో కొండయ్య కూడా అక్కడికొచ్చాడు. దొరగారికి నా నమస్కారాలయ్యా. మీ పాదాల సాక్షిగా నాకు న్యాయం చెయ్యాలయ్యా. నా మొగుడు పోయినా ఎవరి ముందు చేయి చాపకుండా నాకున్న కూసింత చేనులో కూరగాయలు పండించుకొని బతుకుతున్నానయ్యా. రేయింబవళ్ళు ఆ మట్టిలో శ్రమపడుతున్నానయ్యా. ఈ కొండయ్య గారొచ్చి నా సరుకంతా సగం ధరకు ఆయనకే ఇచ్చేయాలని, లేదంటే నా చేను తగలబెడతానని బెదిరిస్తున్నారయ్యా. దిక్కులేనిదాన్ని, ఒంటరిదాన్ని, నా వల్ల కాదయ్యా ఈ కష్టం. ఆయన అధికారానికి ఎదురు నిలిచే శక్తి నాకు లేదయ్యా. అబద్ధం దొరగారు. ఈమె సరుకెవరు కొనక ఎండకు ఎండిపోతుంటే నేనే జాలిపడి ఆ సరుకంతా కొంటానని ఆసరా ఇవ్వబోయానయ్యా. ఈవిడ గయ్యాలిది దొరగారు. నేను సాయం చేయబోయినా నా మీద లేనిపో నిందలేస్తోంది. మొగుడు లేనిది ఒంటరిదాన్ని నేను జాలిపడితే నాకెదురు తిరుగుతోంది దొరగారు. నోరు మూయకొండయ్యా, నీ బుద్ధి నాకు తెలియనిదా? ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా గద్దలా వాలిపోయే గుణం నీదే. జాలి, దయ అనే పదాలు నీ నోటి నుండి వస్తుంటే వినడానికి అసహ్యంగా ఉంది. ఆవిడ సరుకు అమ్ముడుపోవడం లేదంటున్నావు. నిన్న మా ఇంటికి వచ్చిన వంకాయలు ఎక్కడివనుకున్నావు? ఆవిడ పండించినవే. ఆవిడ సరుకు నాణ్యత ఊరందరికీ తెలుసు. తప్పు చేసి మళ్ళీ అబద్ధాలాడుతున్నావా? దొరగారు రాములమ్మ వైపు తిరిగి అత్యంత ఆప్యాయంగా మృదువుగా మాట్లాడారు. రాములమ్మ, ముందా కన్నీళ్లు తుడుచుకో తల్లి. నువ్వు ఒంటరిదానివి కాదమ్మా. ధర్మం నీ పక్కనుంది. కష్టాన్ని నమ్ముకున్న ఏ ప్రాణి ఈ భూమి మీద అనాథ కాదు. భర్తను కోల్పోయి గుండెల్లో అంతటి విషాదాన్ని దాచుకుని కూడా ఎవరి వద్ద చేయి చాపకుండా మట్టిని నమ్ముకుని నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా. రాములమ్మ ఆశ్చర్యంతో, దొరగారి మాటలకు ఉద్వేగంతో చేతులు కట్టుకొని చూస్తోంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వింటున్నారా ఊరి ప్రజలారా? మన ఊళ్ళో ఇలాంటి ఒక ధైర్యవంతురాలైన ఆడబిడ్డ ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. విధి వక్రించి తోడును కోల్పోయినా కుంగిపోకుండా తన కాళ్ల మీద తాను నిలబడి బతుకుతున్న రాములమ్మ ఒక ఆదర్శం. ఆడది అంటే అబల కాదు, అవసరమైతే ఆకాశమంతా ఎత్తుకెదగగల సబల అని రాములమ్మ నిరూపించింది. ఈరోజు రాములమ్మకు అన్యాయం జరిగితే రేపు ఈ ఊరిలో ఏ ఆడబిడ్డ ధైర్యంగా తలెత్తుకుని తిరగలేకపోతుంది. ఆడదాని కన్నీరు ఈ నేలకు ఏమాత్రం మంచిది కాదు. అవును దొరగారు, మీరు చెప్పింది 100కి 100 పాలు నిజం. కొండయ్య చేసిన పని చాలా తప్పు. రాములమ్మ కష్టం ఈ ఊరికంతటికీ తెలుసు. దొరగారు కోపంగా కొండయ్య వైపు తిరిగారు. కొండయ్య, ఒక ఆడది కష్టపడి పైకి వస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి
ఆమెను అనగదొక్కాలని చూస్తావా? నీ డబ్బు మదం నెత్తికెక్కిందా? ఇంకొకసారి రాములమ్మ పొలం వైపు గాని గుడిసె వైపు గాని కన్నెత్తి చూశావో నిన్ను ఆ ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టి ఊళ్ళోంచి వెళ్ళగొడతాను, జాగ్రత్త. ఇప్పుడు నలుగురి ముందు ఆమెకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నన్ను క్షమించు రాములమ్మ, నా బుద్ధి గడ్డి తిని డబ్బు పిచ్చితో అలా మాట్లాడాను. ఇంకెప్పుడు నీ జోలికి రానమ్మా. నా తప్పు నేను తెలుసుకున్నాను. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనయ్యా. నాకెవ్వరూ లేరనుకున్నాను. కాని దేవుడిలా మీరు నాకు అండగా నిలబడి నా ఒంటరితనాన్ని పోగొట్టారు. నా భయం పోయిందయ్యా. నా బతుకు మీద నాకు నమ్మకం వచ్చిందయ్యా. ఒంటరిదానివని ఇంకెప్పుడు కుంగిపోకు రాములమ్మ. నీ కష్టమే నీకు శ్రీరామ రక్ష. ఈ ఊరంతా నీకు అండగా ఉంటుంది. వెళ్ళి ధైర్యంగా నీ వ్యవసాయం చేసుకో తల్లి. నీకు ఏ కష్టం వచ్చినా నా గడి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రాములమ్మ ముఖంలో ఇప్పుడు ఎలాంటి భయమూ లేదు. ఎనలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. తన భర్త దూరం చేసిన బాధ గుండెల్లో ఉన్నా ఆత్మగౌరవంతో బతికే దారి దొరికిందన్న సంతోషంతో ఆమె తన చేను వైపు గర్వంగా నడిచి వెళ్తోంది. ఆమె అడుగుల్లో ఇప్పుడు తడబాటు లేదు, దృఢత్వముంది. విధి వక్రించి కష్టాలు ఎదురైనప్పుడు, తోడు కోల్పోయినప్పుడు కుంగిపోకూడదు. కష్టాన్ని, నిజాయితీని నమ్ముకుంటే ఒంటరివాళ్లైనా సరే ఈ ప్రపంచంలో ధైర్యంగా తలెత్తుకుని బతకొచ్చు. నిజాయితీగా ఆత్మగౌరవంతో కష్టపడేవారికి దేవుడు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అండగా ఉంటాడు.